ఇన్ని కోరికలు, ఇంత గందరగోళం, ఇంత సంఘర్షణ జీవితంలో అవసరమా? అసలు ఇవన్నిటినీ వదిలేస్తే ఎలా ఉంటుంది? అసలు వీటి వల్ల కదా ఇదంతా వచ్చింది. పెళ్లి చేసుకున్నాను, అంతకుముందు హాయిగా ఉండేవాడు అనుకుంటుంది. పెళ్ళి అయ్యాక పిల్లలు, భార్య, సంసారం అన్నీ పెరిగిపోయి బాధ్యతలు చుట్టుముట్టుకున్నాయి. సో కాబట్టి కోరికలు విపరీతమైపోయాయి. ఇలా సంపాదించాలి, అలా చేయాలా, నాకు పవర్ ఉండాలా, నాకు ఆస్తిపాస్తులు ఉండాలా, నాకు పేరు ప్రతిష్టలు ఉండాలా అని రకరకాల విషయాల మీద కోరికలు ప్రబలమైపోయి పేరు కోసము జీవించడము, ఆస్తిపాస్తుల కోసం జీవించడము, సంసారంలో బాధ్యతలు అనుకొని వాటిని నెరవేర్చడం కోసము రకరకాల ప్రయత్నాలతో కూడుకున్న జీవితంలో ఆ కోరికలతో జీవించడం. ఇలాగేమవుతుందంటే ఈ కోరికలన్నీ ఈ సంసారం అనే ఒక దీంట్లో చిక్కుకుంటే ఇవన్నీ ఉంటాయి. వస్తువుల మీద ఆపేక్ష, మనుషుల మీద ఆపేక్ష, ఎన్నో విషయాల మీద ఆకర్షణ, ఇవన్నీ నన్ను ముంచేస్తున్నాయి. అందువల్ల మనశ్శాంతి లేకుండా నాకు పోయింది. కాబట్టి వైరాగ్యం పొందాలా, ఇది లాభం లేదు. ఇదంతా ఎందుకు? ఒక గోచి ఉంటే సరిపోదా? ఒక చెట్టు నీడ ఉంటే సరిపోదా? ఒక కాషాయ వస్త్రం వేసుకొని సన్యాసిస్తే అయిపోయింది కదా. ఇది చుట్టూ లంపటం పెట్టుకొని నేను జీవించడం వల్ల ఇన్ని రకాల అవసరాలు వచ్చాయి అని అనుకొని ఏం చేస్తుంది? ఇంకా కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళు, గోచీలు పట్టుకున్న వాళ్ళు పూజనీయులు అయిపోతారు. ఆయనకు పూజనీయులు అయిపోతారు. అయిపోయి నేనేం చేస్తానప్పుడు? నాకు పూజనీయులైన వ్యక్తులు చూసిన తర్వాత నేను వాళ్ళలాగా అయిపోవాలి అనుకుంటాను. అది ఒక కోరుకోవాలి అనుకుంటాను. అనుకున్న తర్వాత అనుకుంటాను, కానీ నా లోపల ఇంకా కోరికల గురించి ఆరాటం పోలేదు, కోరికల గురించి తప్పించడం పోలేదు, కోరికలతో చప్పరించడం పోలేదు. నాలో ఇంకా మండుతున్న ఆశలు ఉన్నాయి. ఇంకా తీర్చుకోవాలి అనేటువంటి తపనతో మిగిలిపోయిన ఎన్నో కోరికలు నన్ను ఏదో లోపటి నుంచి బలవంత పెడుతున్నాయి. సో అవి ఉన్నంతకాలం నేను గోచీ కట్టుకున్నా, కాషాయ వస్త్రం వేసుకున్నా ప్రయోజనం ఏంటట? ఏ ప్రయోజనం లేదు. సో అంతరంగంలో నిజంగా అలాంటి అపేక్ష, అలాంటి మానసికమైన కోరికలు అంటే పరిగెత్తడం అనే ఆశ, ఆకర్షణ, ఇవన్నీ లోపల మరణించినప్పుడు, లేకపోయినప్పుడు నేను ఎయిర్ కండిషన్ బంగ్లాలో ఉంటే ఏంటి, లక్షల ఆస్తి మధ్యన ఉంటే ఏంటి, నేను కార్లలో తిరిగితే ఏంటి, మంచి వస్త్రధారణ చేస్తే ఏమిటి? ఏమీ లేదు. అంటే అన్నిటి మధ్య ఉంటుంది కూడా దేని యందు ఆకర్షణ లేకుండా జీవించడం లోపట సన్యసించిన వాడికి సాధ్యం. ఉపరితలంలో వేషధారణ చేసినప్పుడు ఉపరితలంలో వచ్చిన మార్పు వల్ల, అంటే ఉపరితలంలో మార్పు అంటే ఈ సంసారం ఉండటం కదా, దీనివల్ల కదా నాకు ఈ బాధలన్నీ, ఈ భార్య నన్ను వేధిస్తుంది కాబట్టి సన్యసిస్తే బాగుంటుందని సన్యాసం ఒక తప్పికోలు ప్రయత్నంగా తీసుకుంటే, అంటే అది ఉపరితలంలో చూసి, అప్పుడు అంతరంగంలో ఉండేటువంటి ఈ మూమెంట్ ఎలాగా, దానికి అది ఎలాగ ఆగుతుంది? అర్థం జర వయసుతో పెరగడం వల్ల ఆగదు, అరణ్యాలకు పోవడం వల్ల ఆగదు, గుహల్లో ఉన్న ఆగదు, గోచీ కట్టుకున్న ఆగదు, కాషాయాంత్రాలు వేసుకున్న ఆగదు. అవన్నీ అంతర్యంలో తప్పించుకోవడం తప్ప, అంటే బయట విషయాలని మనం పరిష్కరించలేము.
కాబట్టి అంతరంగంలో ఆ కోరిక యొక్క స్వరూప స్వభావాల నుంచి అర్థం చేసుకొని దాని నుంచి బయటపడగలిగితేనే అప్పుడు మనం ఎక్కడున్నా సరే నిరాడంబరత ఉంటుంది. దట్ సింప్లిసిటీ అంటే ఆ నిరాడంబరత బయటే విషయాల వల్ల తొలగించుకోవడం వల్ల వేషధారణ వల్ల వచ్చిన నిరాడంబరత కాదు. కానీ అంతరంగంలో కోరిక యొక్క అటాచ్మెంట్ యొక్క లేకపోతే ఆకర్షణ వల్ల ఇంద్రియజన్య సుఖాల యొక్క బాధల వల్ల వీటి నుండి అంతా గ్రహించి కోరిక యొక్క స్వరూపాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడం వల్ల కలిగినటువంటి ఒక అవగాహన వల్ల సంభవించేది డిస్పాషన్. అది అంతరంగంలో కలగాలి, బాహ్యంగా కాదు. సో ఇటువంటి అంతరంగంలో కలిగినటువంటి అవగాహన ఎలా వస్తుంది, అసలు ఏ విధంగా మనం దాన్ని పొందగలుగుతాం? పుస్తకాలు చదువా, లేకపోతే ఏదైనా వినా, లేకపోతే స్ట్రగుల్ అయ్యా, కోరికలను సప్రెస్ చేసా, ఏ విధంగా పొందుతాం అంటే అవన్నీ కూడా మనకు కొంతవరకు దారి చూపించవచ్చు, అంటే కొంత ఉపశమనాన్ని కలిగించవచ్చు. కానీ కోరికని అవాయిడ్ చేయడానికి మాత్రం అది అవ్వదు, దానివల్ల వీలు కాదు. స్ట్రగుల్ నుంచి బయటపడలేము, ఎందుకంటే కోరిక ఏ రూపంలో ఉన్నా స్ట్రగుల్. ఇంకా కొంతమందికి నేను ఇంకా సత్యదర్శనం చేయలేకపోయినా అని స్ట్రగుల్, నేను మెడిటేషన్లో పరిపక్వత పొందలేకపోయినా అనే స్ట్రగుల్, ఇంకా నా మనసులో ఎంత అన్నిటినీ వదిలేసినా శాంతి కలగటం లేదా, శాంతి ఎలాగొస్తుంది అనే స్ట్రగుల్. సో డబ్బు కోసం అక్కడ స్ట్రగుల్ ఉంది, ఇక్కడ ఏ శాంతి కోసం అశాంతి ఉంది, శాంతి కోసం పడితే పెంచడంలో అశాంతి ఉంది. అండర్స్టాండ్? సో అందుకని మనం కోరికని ఎలా చూడాలి, అసలు కోరిక అనేది ఎలా అర్థమవుతుంది, ఎలాగ అర్థం అవ్వడం వల్ల మనం దాని నుంచి బయటపడడానికి వీలుంది, ఇది మనం పరిశీలించాలి. ఇప్పుడు మనం అనుకున్నాం ఇంతవరకు చూసిన విషయాలు, తర్వాత మనం చూడవలసింది ఒకటి. మొదట ఏం చేస్తాం, అసలు ఒకదాన్ని చూస్తాం, దెర్ ఇస్ ఎ పెర్సెప్షన్, ఒక విషయాన్ని చూస్తాం. తర్వాత దాన్ని దెర్ ఇస్ ఎ టచ్, చూసిన తర్వాత శారీరకంగానో మానసికంగానో దాని విషయంలో టచ్ అవుతాం, ఆ విషయాన్ని టచ్ చేస్తాం. టచ్ చేసిన తర్వాత దెర్ ఇస్ ఎ సెన్సేషన్, అంటే వెంటనే దానికి సంబంధించిన ఒక ఇంద్రియజన్య జ్ఞానం ఒకటి ఉత్పన్నమవుతుంది. దానికి సంబంధించి ఉత్పన్నమైన తర్వాత అనుభవంలోకి వెళ్తాం. ఈ అనుభవం జ్ఞాపకాల కింద నిక్షిప్తమవుతుంది. తర్వాత అంటే ఉదాహరణకి ఒక కారు, మంచి కారు చూసాను, ఆ కారులోని కూర్చోడానికి ముందు చేతితోటి టచ్ చేసి కూర్చున్నప్పుడు ఏంటంటే దేర్ ఇస్ ఎ సెన్సేషన్, దేర్ ఇస్ ఎ టచ్, సీయింగ్ అండ్ దేర్ ఇస్ ఎ టచ్ అండ్ దేర్ ఇస్ ఎ సెన్సేషన్. సో ఇది ఎంత బాగుంది, చాలా హాయిగా ఉంది అని కారు వెళ్తూ ఉంటే ఒకలాంటి విమానంలో వెళ్ళినట్టుంది, ఎంత హాయిగా ఉంది, ఎంత బాగా పరిగెడుతుంది, ఇలా రకరకాల ఊహలు వస్తుంటాయి. అంటే ఆ అనుభవంకి సంబంధించిన విషయాలు వస్తుంటాయి మనసులో.
అది అంతటితో అవుతుందా? అది జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయి ఇలాంటి కారు నాకు ఉంటే బాగుంది అంటే. సో దే స్టార్ట్స్ దట్ ఈస్ దర్. సో అందుకని మనస్సులో అది చేరగానే డిజైర్ కింద, జ్ఞాపకాల్లో వెళ్ళిపోగానే డిజైర్ కింద ట్రాన్స్ఫార్మ్ అయింది, మారిపోయింది. అది నేనులోనికి నేనుగా మారిపోయి నాకు ఇది కావాలి, అది గాఢమైన అనుభవమే జ్ఞాపకం అయిపోయి నేను బలవంతం చేసి అప్పుడు ఆ నేను నుంచి కోరికలు ఉద్భవించడం మొదలుపెట్టాను. అందుచేత కోరికని తీర్మానించకుండా, జడ్జి చేయకుండా, కోరికల గురించి ఒక సదాభిప్రాయము లేదంటే ఇది చాలా అవసరమే అనేటువంటి ఒక అభిప్రాయం అన్నమాట. అలాంటి అభిప్రాయాలకి రావడమో, అభిప్రాయాలతో చూడడమో కాకుండా, జడ్జి చేయకుండా, ఏది చేయకుండా, తీర్మానం చేయకుండా, అంటే అక్కడ నేను ఇంటర్ఫియర్ అయినప్పుడు ఇవన్నీ వస్తుంటాయి. అప్పుడు ఇవన్నీ లేవనుకోండి, ది ఐ ఈజ్ నాట్ ఇంటర్ఫియరింగ్ దట్. సో విత్ దట్ నాన్ ఇంటర్ఫియరెన్స్ కెన్ ఐ లుక్, నేను ఆ కోరిక అనేటువంటి ఒక మూమెంట్ని చూడగలను. ఎందుకంటే కోరిక వచ్చినప్పుడల్లా ఆ కోరికతో నేను పరిగెట్టి వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ క్యారీడ్ అవే విత్ ద డిజైర్. దట్ ఇట్ మే బి గుడ్ డిజైర్, సో కాల్డ్ గుడ్ ఆర్ సో కాల్డ్ బ్యాడ్, వాట్ ఎవర్ మే బి. సో ఆ కోరికతో ఏమవుతుంది, కోరిక నన్ను తీసుకొని వెళ్ళిపోతుంది. ఐఎమ్ క్యారీడ్ అవే. సో అందుకని as long as I am carried away by the desire, I cannot see the true implications in it. The కోరికలో ఉండేటువంటి లోపట ఉండేటువంటి విషయాన్ని సమగ్రంగా, దాని స్వరూపాన్ని, దాని స్వభావాన్ని నేను చూడడానికి వీలు అవ్వదన్నమాట. కోరిక ఒక్కటే ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది, కోరికతో వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ కోరిక నన్ను ఎక్కువ తీసుకొని వెళ్ళిపోతుంది. అది ఫుల్ఫిల్ అయ్యి గ్రాటిఫై అయిన వరకు దాంట్లో వెళ్ళిపోతుంది. గ్రాటిఫికేషన్ తర్వాత మరొక దాని మీద పడిపోతుంది. సో రెస్ట్ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి ఆ కోరికలతో నేను ప్రయాణం చేస్తున్నాను, కోరికలతో ఉండిపోతున్నాను. సో అప్పుడు నేను ఆ కోరికలు చూడడం ఎలా జరుగుతుంది, కోరికను అర్థం చేసుకోవడం ఎలా జరుగుతుంది. అందుకని కోరిక లేకుండా నేను ఉండాలి అనేది ప్రధానం కాదు. కోరికలు ఉండాలి అనే మాట కూడా ముఖ్యం కాదు. దానివల్ల ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ అవ్వదు. అంతే, అవసరాలు ఉన్నాయి కదా, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, ఈ అవసరాలు ఉండొచ్చు. దేర్ మస్ట్ బి నీడ్స్ ఉండాలి. అదర్ దాన్ నీడ్స్, ambition, desire to have something, some more. I want to have more and more and more. అంటే more property, more money, more prestige, more power, the more. సో అది ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది? జీవితంలో ఈ తాపత్రయంలో మనం కొట్టుకుపోతాం అన్నమాట. ఇస్ ఇట్ నాట్? ఇప్పుడు ఈ కోరికలు చాలా రకాలు ఉన్నాయి మనకి. ఆ కోరికల్లోని ఇప్పుడు కొన్ని కోరికలు గాలిలో రాసినట్టు ఉంటుంది, గాలిలో మనం గీత పెట్టామనుకోండి అది కనిపించదు. కొన్ని కోరికలు నీటి మీద పెట్టినట్టు ఉంటుంది, కొన్ని కోరికలు ఇసుకలో పెట్టినట్టు ఉంటాయి. అంటే ఇసుకలో అంటే కొంత పీరియడ్ ఆ కోరిక బ్రతుకుంటుంది. కొన్ని కోరికలు అయితే రాయి మీద గీసినట్టు ఉంటుంది, అవి ఇంకా చెరపడం అవ్వదు మనం.
అవి ఎంత బలంగా ఉన్నాయి అని మనం చెక్ చేసుకోవడం ఎలాగా, ఉన్నాయని తెలుసుకున్న తర్వాత అవి తొలగించుకోవడం ఎలా? ఎందుకంటే మీరు అంటుంది కొన్ని కోరికల్లో బలహీనమైన కోరికలు ఉంటాయి, కొన్ని బలమైన కోరికలు ఉంటాయి, కొన్ని వేగ్గా ఉంటాయి, కొన్ని డెప్త్లో ఉంటాయి. అదే కదా. సో అయితే ఏదైనా ఒక కోరిక కానీ డీప్గా లోపట పాతుకుపోయిన కోరికలు ఎలాగ బయటపడమో తెలియడం లేదు అని చెప్తున్నారు. అయితే కోరికలు సూపర్ఫిషియల్ నుంచి డెప్త్లోనికి ఎలాగ ప్రయాణం చేస్తున్నాయి అది ఇప్పుడు చూడాలి. ముందు సూపర్ఫిషియల్గానే ఒక కోరిక పుడుతుంది అంటే పైపైన అనమాట, ఇంత సూపర్ఫిషియల్ లెవెల్. అది డీప్ డౌన్ వెళ్ళిపోయి తిష్ట వేసుకుంటుంది. అంటే ఒక కొండలా కదలకుండా తిష్ట వేసుకుంటుంది. తిష్ట వేసుకున్న కోరిక అది తీర్చమని బలవంత పెడుతుంది. సో అప్పుడు దానికి మనం దాసులమైపోయి దానికోసం జీవితాన్ని బలిపెట్టి అదే పరుగులో మనం విశ్రాంతి లేకుండా పరుగు తీస్తాం. దీని నుంచి ఎలా బయటపడాలి? గుడ్ క్వశ్చన్. అయితే వినండి, ఉపరితలంలో ఉన్నటువంటి ఒక సామాన్యమైన ఒక చిన్న డిజైర్ ఏం చేస్తుంది? అది ఉంటే బాగుండు అనిపిస్తుంది అనుకోండి. ఉపరితలంలో ఫర్ ఎగ్జాంపుల్ ఉంటే బాగుందన్న తర్వాత మనం ఏం చేస్తాం దానికి, అవును కదా అది నిజంగా నాకు అవసరమే అన్నట్టుగా ఉంది, అది ఉంటే కొంచెం హాయిగా ఉంటుంది కదా అని మొదలు పెడుతుంది మనసు. మొదలుపెట్టిన తర్వాత ఇంకా దాని గురించి ఎంత ఆనందం పొందుతాం, ఎంత దానివల్ల జాయ్ వస్తుంది, మనకి హాయిగా ఉంటుంది శరీరానికి మనసుకి అని ఆ చింతనలో ఏమవుతుంది, నేను బలపడుతూ ఉంటుంది. ప్రతి థాట్తో ఆ వస్తువు గురించి థాట్తో ఇది అవసరానికి మించి మనం ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది, థాట్ బలపడుతూ వస్తుంది. థాట్ బలపడుతున్నప్పుడు ఆ థాట్ని మాటమాటికి చింతిస్తున్నప్పుడు నేను బలపడుతుంది. ఆ నేను బలపడినప్పుడు ఏమవుతుందంటే ఇలాగా అది తెచ్చుకునే వరకు ఆ నేను నుంచి ప్రాంప్టింగ్ రాదు, తెచ్చుకుంటాం. తెచ్చుకున్న తర్వాత దాన్ని అనుభవించిన తర్వాత దాని మీద అటాచ్మెంట్ పెరుగుతుంది. పెరిగిన తర్వాత మళ్ళీ నేను ఇంకా బలపడి అది చేజారిపోకుండా నేను కాపాడుకోవాలి, అది నా స్వంతం చేసుకోవాలి, ఎప్పటికీ చేజారిపోవాలి, ఇది శాశ్వతంగా అయిపోవాలి, అప్పుడే కదా నాకు శాశ్వతంగా ఆనందం అని మళ్ళీ ఇంకా నేను బలపడుతుంది దాని శాశ్వతత్వం కోసం. ఇంకా లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి అది క్షణం కనబడదు అన్నమాట. ఎందుకు అంటే ఆ వస్తువు లేకపోతే ఆ వ్యక్తి కనబడకపోగానే ఒక ఆందోళన గురయ్యి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అయ్యో ఇంత కష్టపడి చేసి ఇన్ని సంవత్సరాలు చేసి అది కనబడలేదు అనేటువంటి ఒక ఆశాభంగం, దాంతో నేను ఉండలేకపోయాను అనే ఆశ. అది మళ్ళీ నేను బలవంతం చేస్తాను. అప్పుడు నేను బలవంతమైన కొలది అప్పుడు ఏమవుతుంది, డిజైర్ ఏమో వేళ్ళు ఉంటుంది. అంటే నేను ఎంత బలంగా ఆ డిజైర్ మీద ఉందో అప్పుడు అంత బలంగా ఆ డిజైర్ వేళ్ళు అనుకొని మన చైతన్యంలో ఉంటుంది. అంచేత నేను ఎంత వీక్ అవుతుందో ఆ డిజైర్ కూడా అంత వీక్ అవుతుంది. డిజైర్లో బలం లేదు, మన డిజైర్లో బలం ఉందనుకుంటున్నాం.
కొన్ని కొన్ని డిజైర్స్ చాలా గాఢంగా ఉంటాయంటే డిజైర్లో బలం ఉందనే మీనింగ్ మనకి. బట్ యాక్చువల్లీ అది కాదు. అలాగే అనుకున్నాను సార్. నేను బలమైనప్పుడు డిజైర్ బలంగా కనిపిస్తుంది, నేను బలహీనత అయినప్పుడు డిజైర్ బలహీనం అవుతుంది, ఆటోమేటిక్ గా వీక్ అయిపోతుంది. అంటే మనం కాన్సన్ట్రేట్ చేయవలసింది ఎక్కడ, నేను దగ్గర, గమనించవలసింది ఎక్కడ, నేను దగ్గర, కానీ డిజైర్ దగ్గర కాదు. సో అందుకని ఎంతవరకు మనం డిజైర్ని కంట్రోల్ చేయడానికి, డిజైర్ని డీవియేషన్ చేయడానికి, డిజైర్ నుంచి తప్పించుకొని పారిపోవడానికి, లేకపోతే డిజైర్ని ఇంకో డిజైర్ కింద మార్చడానికి మనం ప్రయత్నించి ఒక వస్తువు నుంచి, మనిషి నుంచి దేవుడి వరకు పరిగెడుతున్నాం, కింద నుంచి మీద వరకు పరిగెడుతున్నాం. కానీ అన్నీ కూడా ఈ నేను నుంచి పుట్టినవే అని గ్రహించటం లేదు. ఆ నేను నుంచి పుట్టిన దేవుడు ఎలాగా దేవుడు అవుతాడు? అది నేనే అవుతుంది. అది ఆ నేను నుంచి పుట్టినటువంటి ఒక రకమైన సబ్లైమ్ థింగ్ అనుకుంటాం. అది సబ్లైమ్ ఎలాగవుతుంది? థాట్ ఈస్ నాట్ సబ్లైమ్. సో అది పవిత్రమైన విషయం అంటుంది. సో నేను ఉన్నంత వరకు పవిత్రత ఎక్కడ ఉంది? మడి కట్టుకుంటే పవిత్రత, బొట్లు పెట్టుకుంటే పవిత్రత, గుడికి వెళ్తే పవిత్రత, గంటలు కొడితే పవిత్రత, లేదా మౌనంగా ఉంటే పవిత్రత, మంచి మాట్లాడితే పవిత్రత, మంచి గ్రంథాలు చదివితే పవిత్రత, గోచి కట్టుకుంటే పవిత్రత, కాషాయ బట్టలు వేసుకుంటే పవిత్రత. ఏది పవిత్రత? అంటే ఆలోచనలతో కూడుకున్న మనస్సు, అదే ఈ పిల్లలు సైకలాజికల్ థాట్స్. సో ద డిజైర్ ఫర్ సో మెనీ థింగ్స్ ఉండి వాటి వెంట పరుగులు వేస్తుంది కదా. సో సైకలాజికల్ థాట్స్ అన్నీ కూడా రన్ అవుతున్నాయి కదా. సో ఈ థాట్స్ అన్నీ ఎక్కడి నుంచి పడుతున్నాయి? నేను అనే అహం నుంచి కదా. ఈ థాట్సే నేననే అహం కింద మారి మళ్ళీ అహమే నేను యొక్క నేననే థాట్, ఆ థాట్స్ అన్నింటినీ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ద మీ, నేను, ద మీ ఈజ్ ఈవిల్. సో ఆ ఈవిల్ పోవాలంటే నేనే పోవాలా? అంటే ఈ శరీరం చచ్చిపోవాలని కాదు నా ఉద్దేశం. ద సైకలాజికల్ మీ మస్ట్ హ్యావ్ ఎ డెత్. సో if you want to know about death, so you must know how the psychological me lives. ఎలాగ జీవిస్తుంది అది చూడాలి. అప్పుడే మరణం అంటే తెలుస్తుంది. ఎలా జీవిస్తుంది? జ్ఞాపకాలతో జీవిస్తుంది కదా, అవును కాదని జీవిస్తుంది, రెసిస్టెన్స్లో జీవిస్తుంది, పరుగులు తీయడంలో జీవిస్తుంది, జాయ్లో జీవిస్తుంది. ఇలా రకరకాల విషయాల మధ్య, ఆలోచనల మధ్య జీవిస్తుంది. సో కాబట్టి మనం ఏం చూడాలి అక్కడ? అది దాంతో ఇంటర్ఫియర్ అవ్వకుండా, మనము జోక్యం చేసుకోకుండా, దాన్ని విమర్శన చేయకుండా, దాన్ని ఖండించకుండా, మళ్ళీ దాని మీద తీర్మానం చేయకుండా, దాన్ని ఒప్పుకోకుండా, తిరస్కరించకుండా, అసలు ఏం జరుగుతుంది ఈ డిజైర్ అనే మూమెంట్లో, ఏం జరుగుతుంది అనేది మనం చూసినట్లయితే అప్పుడేమవుతుందంటే ఆ డిజైర్ యొక్క ప్రభావం క్షీణించిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నేనే దానికి లైఫ్ ఇస్తున్నాను. నేనెవరు? ఆలోచనలు. నేనెవరు? జ్ఞాపకాలు. ఆ అనుభవాలు నేను. సో అనుభవాలతో ఉన్న, జ్ఞాపకాలతో ఉన్న నేను డిజైర్కి ప్రాణం పోస్తున్నాను. నాలోంచి కరెంట్ వెళ్ళడం వల్ల ఆ లైట్ వెలుగుతుంది. యాక్చువల్గా లైట్ ఈస్ డెడ్. బట్ ఇఫ్ ద కరెంట్ ఈజ్ నాట్ దేర్, సప్లై ఈజ్ కట్ ఆఫ్, వేర్ ఈస్ ది లైట్? అలాగా డిజైర్ అనేది ఒక లైట్ అనుకోండి. సో దానికి మునికి ఎక్కడ ఉంది? దాని ప్రాణం ఎక్కడ ఉంది? నేను అనే దాంట్లో ఉంది. సో డిజైర్ని ఖండిస్తే, డిజైర్ని అణిచివేస్తే, డిజైర్ నుంచి పారిపోతే, డిజైర్ను మార్చి మార్చి చిన్నది నుంచి పెద్ద డిజైర్ వరకు వెళ్తే పోతుంది డిజైర్. ఆ డిజైర్ పుట్టించింది ఏదో అది చావాలి, ఇంకో డిజైర్ పుడుతుంది, అది చావాలి కదా. సో అందుకని
మనం ఏం చేయాలంటే ఎలాగ అది ప్రవర్తిస్తుంది నేను అనేది దాన్ని కేవలం ఇంటర్ఫియర్ అవ్వకుండా అది థాట్ తప్ప మరేది కాదు కనుక ఆ డిజైర్ అనే థాట్లోనో మరే థాట్లోనో ఎలా వెళ్తుందనే చూడాలి వితౌట్ ఎనీ ఇంటర్ఫియరెన్స్. ఎప్పుడైతే చూసామో మైండ్ ఏమో ఖాళీ అయిపోతుంది, అదృశ్యం అయిపోతుంది. ఎప్పుడైతే అది ఖాళీగా అయిపోయిందో అప్పుడు ఏమవుతుందంటే దట్ విచ్ ఈస్ గాడ్, దట్ విచ్ ఈస్ టైమ్లెస్, దట్ విచ్ ఈస్ సీక్రెట్, you need not call it. The doors are open, the air flows. You need not request or pray or desire for the wind. The wind will automatically enter into it. Where there is the open windows or open doors, it will come and enter and it will stay there, just like that. అంటే తలుపులన్నీ తీసిన తర్వాత, కిటికీలు తీసిన తర్వాత ఆ రూమ్లోకి గాలి నువ్వు రా అని ఆహ్వానించాలి. తలుపు తీస్తే చాలు ఆటోమేటిక్గా. అందుకే మనస్సు ఈ విషయాలన్నీ నాలో ఉండబట్టి ఖాళీ లేదు అని చూసి ఆ విషయాన్ని అలాగే చూస్తుంటుంది. అప్పుడేమవుతుంది, ఒక శూన్యత ఏర్పడుతుంది, ఏమీ లేదు. ఎందుకంటే యు ఆర్ నాట్ ఇంటర్ఫియరింగ్, ది కరెంట్ ఈజ్ నాట్ దేర్, సో ది లైట్ ఈజ్ నాట్ దేర్. సో అందుకని ఏమైంది, అది ఖాళీ ఏర్పడింది. ఈ ఖాళీ ఏర్పడగానే ఏమవుతుంది, ఎంతవరకు మనస్సుకి తెలియనిదేదో, కాలాతీతమైనదేదో, శాశ్వతమైనదేదో, పరమానందమైన భరితమైనదేదో, కొలత లేనిది ఏదో అది లోపలికి ఆహ్వానించకుండానే ఆక్రమిస్తుంది ఆ స్పేస్. సో వెన్ దెర్ ఇస్ దట్ కంప్లీట్ సైలెన్స్, సో ఆ సైలెన్స్ అనేది పొందాలనే మళ్ళీ డిజైర్ కలిగితే అది సైలెన్స్ కాదు. See the noise, that's all. Don't expect silence, but without expecting, without desiring that silence, see the noise, see the disturbance, see the movement of thought, see the desire and its implications. అదే అలాగే చూస్తే వస్తుంది. మళ్ళీ డిజైర్ అనేది ఉండకూడదు అని అంటారు. డిజైర్ ఉంటే ప్రమాదం. అది మళ్ళీ అంటే అది ఒక డిజైర్. ఉండకూడదు అని నేను అన్నప్పుడు అది ఉండాలి అన్న దాని తాలూకు ఆపోజిట్ కదా. అవును సార్. సో ఉండాలి ఉండకూడదు అనే రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్. సో ఈ రెండు ఉన్నప్పుడు కూడా దాని మూమెంట్ ఉంది. ఉండకూడదు అంటే ఉండడం మానేస్తుందా? మానేది. సో ఓన్లీ వీఆర్ క్రియేటింగ్ అన్ ఆపోజిట్. రూపం మారుతుంది. ఉండకూడదు అని అనుకుంటాము కానీ మళ్ళీ అది వస్తుంది. ఎన్నిసార్లు ఉండకూడదు అనుకున్నాం, ఎన్నిసార్లు రాలేదు అనుకోలేదా? కోపం ఉండకూడదు, రాకుండా లేదు. కోరిక ఉండకూడదు, రాకుండా ఉందా? సో అలాంటి ఉండకూడదు అనేటువంటి భావన వల్ల అది రాకుండా ఉండదు. సో లాస్ట్లీ ఐఎమ్ టెల్లింగ్ దట్ వెన్ ఆల్ దిస్ కంటెంట్ is empty, by seeing and watching without any interference, అలా చూసినట్లయితే అప్పుడు మీ లేదు ఆ చూపులో. అలాంటి మీ లేకుండా ఉన్న చూపులో ఏమవుతుంది? సో ది అదర్ విచ్ ది మైండ్ డు నాట్ నో, ద డివైన్, ద గాడ్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఈస్ దేర్. ఇట్ ఈస్ దేర్. You need not try for it. You need not practice for it. A thing which naturally happens. No struggle is needed for it. Yes. So that is the great blessing. Namaste. Namaste.